థర్డ్ డే టైం తక్కువ ఉంది కదా, పొద్దున్నే లేచి రెడీ అయిపోయి కాఫీ పెట్టుకొని తాగుతున్నాను. నిన్న నైట్ చికెన్ కర్రీ కొంచెం మిగిలితే మా ఫ్రెండ్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ చేసింది. ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే సెటప్ చేసుకున్నాం. 2 days ఎలా అయిపోయినావు మాకు కూడా తెలీదు. చెక్అవుట్ అయిపోయింది, లగేజ్ అద్దేశాము. సో ఇప్పుడు ఏ ప్లేస్కి బ్రో? ఇప్పుడైతే మేము విండ్మేర్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. నిన్న వచ్చేసి బటర్మేర్ కవర్ చేసాము, కెసిక్ కవర్ చేసాము. ఇప్పుడు విండ్మేర్కి వెళ్తున్నాము. అక్కడ కూడా లేక్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి. అవి కూడా చూసేద్దాం ఇవాళ. అస్సలు సీనరీస్ అయితే మైండ్ బ్లోయింగ్ రా బాబు. బాబా క్రేజీ. ఇప్పుడు మనం వెళ్ళే లొకేషన్ వరుసగా 45 minutes జర్నీ. నేను ఇలా ఉంటే మనది ఎంత బాగుండేదో, సగం కొన్ని ప్లేసెస్ కవర్ చేస్తాడు. ఏం కాదులే. నిన్న ఫుల్ వర్షము, ఈ రోజు అయితే వర్షం లేదు. సూపర్ సీనరీస్ చాలా బాగా కనిపిస్తున్నాయి. సమ్మర్ లోనే కాదు, ఇట్లా వింటర్ లో వానాకాలంలో కూడా వచ్చి లేక్ సైడ్ లేక్ డిస్ట్రిక్ట్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఓన్లీ సమ్మర్లో వెళ్ళి సీనరీస్ కాదు, ఈ టైంలో కూడా చూడాలి. క్రేజీ బ్యూటిఫుల్ ప్లేసెస్. ఈ కనిపించే సీనరీస్ చూస్తుంటే నాకైతే ఫోన్లో వాల్పేపర్ చూసినట్టే ఉంది. ఎక్కడ చూసినా చాలా అంటే చాలా బాగుంది. రియల్గా చూస్తే కొండల మధ్యలో అయితే ఇల్లు కట్టుకొని మంచిగా ఉంటుర్రు. ఇల్లు ఎంత అదృష్టవంతులు అంటే అంత అదృష్టవంతులు. ప్రశాంతంగా ఉంది ఈడైతే. ఇంకా మనం ఒక 40 years వరకు గట్టిగా కష్టపడి తర్వాత ఇలాంటి ప్లేసెస్ తిరగాలి. మన మనీ మొత్తము ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఖర్చు పెట్టవచ్చు. ఎన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయంటే మన అర్త్ మీద అన్నీ ఉన్నాయి. సో బాగా కష్టపడి మంచిగా సెటిల్ అయ్యి ఇట్లాంటి ఎన్నో ప్లేసెస్ తిరగాలి అనేది నా ఫ్యూచర్ డ్రీమ్. ఇవన్నీ చేయాలంటే హెల్త్ కూడా బాగుండాలి. మన హెల్త్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ చేంజ్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటే ఇవన్నీ తిరగవచ్చు. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఈ మౌంటైన్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక సామెత ఉంటుంది, దూరపు కొండలు నునుపు అని. దగ్గరకు వచ్చినాక అవి కూడా రఫ్ ఉన్నాయి. ఈ ప్లేస్ పేరు వచ్చి థ్రిల్మేర్. మళ్ళీ పేరు ఈ ప్లేసెస్ చూస్తే థ్రిల్ ఉంటుందని పెట్టిరో మరేమో తెలియదు కానీ ఎక్కడ చూసినా కొండలు, వాటర్ ఫాల్స్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. ఎక్కడ చూసినా చాలా బాగుంది. ఎలా పడుతుందో సన్ రైజ్ ఒకేలాగా పడట్లా, అదొక షేడ్ లో నుంచి పడుతున్నట్టుగా. ఇక్కడ ఎప్పుడు అలాగే పడుతుంది, క్లౌడ్ ఉండడం వల్ల అనుకుంటా. బాబా అక్కడ మాత్రమే పడుతుంది. అసలు ల్యాండ్స్కేప్ చూడండి గాయస్. ల్యాండ్స్కేప్ ఊల్కే పెంచుతారు వాటిని. ఊల్ కోసం ఇవి. సారీ, మనం ఇందాకది కాదు, ఇది గ్రాస్ మేర్. ఇందాక వెళ్ళిపోయింది థ్రిల్మేర్, ఇది గ్రాస్ మేర్ అంట. అంటే మొత్తం ఇంకా ల్యాండ్స్కేప్స్, గ్రాస్, గొర్రెలు అన్నీ, ఇంకా వాటి ఎంట్రుకలు మనము ఊల్ అంటాం. పెంట్రికల్ బ్రో. సో అమ్మా ఏం పెట్టి కుట్టిర్రా మీరైతే? ఫారెస్ట్ సైడ్ అంట. అమ్మా చూడు, కాటేజ్ లాగా. బాబా ఇవన్నీ చెట్లు ఆకులు ఉంటాయి. వాట్ ఏ వ్యూ ఫ్రెండ్స్, వాట్ ఏ వ్యూ. అసలు గ్రాస్ చాలా బాగుంది. రాలిపోతాయి గ్రాస్. మన యూకేలో ఎవరైతే ఉన్నారో ఫ్రీ టైం దొరికితే లేక్ డిస్ట్రిక్ట్ వచ్చేయండి. చాలా బాగుంది. మనం ఎంత కష్టపడ్డామో ఏందో, ఆ 2-3 days ట్రిప్ ఉంటుందో అన్నీ మర్చిపోతాం. సో రండి, వచ్చి ఎంజాయ్ చేయండి, మళ్ళీ కష్టపడండి. చూస్తున్నారా వీడియో? మంచిగా ఉంది కదా? మరి ఒక కమెంట్ వేసుకొని రాదు? ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కూడా వేసుకోండి. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే, నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ముందు చాలా వీడియోస్ వస్తాయి. ఇండియాలో మనం ఎక్కడైనా ట్రిప్ వెళ్తే పొలాలు అవన్నీ దాటిన తర్వాత విలేజెస్ వస్తాయి కదా, ఇంకో ఇది యూకేలో విలేజెస్ అన్నమాట. ఇలా ఉంటాయి చూడండి. మన ఊర్లో గాంధీ సెంటరు, గాంధీ బొమ్మ, అట్లా ఆ సెంటర్లో అన్ని షాప్స్ ఎలా ఉంటాయో యూకేలో కూడా టౌన్ సెంటర్ అని ఉంటుంది. అక్కడ మనకి అవసరమయ్యే దుకాణాలన్నీ ఉంటాయి. కూరగాయల దుకాణం నుంచి రెస్టారెంట్స్ వరకు, హార్డ్వేర్ అన్నీ, ఇంకా A to Z దొరుకుతాయి. సో టౌన్ సెంటర్ అంటారు. ఇది యూకేలో ఒక విలేజ్, అది దాని టౌన్ సెంటర్ ఇది చూడండి.
ఇట్లా రోడ్డు మధ్యలో కూడా మనకి ఇట్లా సిగ్నల్స్ వేస్తారు. ఏమైనా రోడ్ రిపేర్స్ అయినా ట్రాఫిక్ని కరెక్ట్గా సెట్ చేయడానికి ఇట్లా చిన్న సిగ్నల్స్ కూడా పెడతారు. మనది ఇప్పుడు రెడ్ సిగ్నల్ వచ్చింది, మనం ఆగాలి. గ్రీన్ వచ్చేదాకా ఆగాలి. అటు సైడ్ నుంచి కార్లు వచ్చినా రాకపోయినా రెడ్ సిగ్నల్ పడితే మాత్రం ఆగాలి. చూడండి ఆ డిసిప్లిన్, రూల్స్కి వాళ్ళు ఇచ్చే వాల్యూ. ఇలా అన్ని కార్స్ వెళ్ళిపోయాక గ్రీన్ పడితే అప్పుడు మనం వెళ్ళాలి. ఇలా రూల్స్ ఫాలో అవుతే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, అందరికీ బాగుంటుంది. ఇదే రూల్స్ ఇవన్నీ మన ఇండియాలో మనం కూడా మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్, మన కోసం. చూడండి ఇప్పుడు గ్రీన్ పడుతుంది, మనం వెళ్తాం. అక్కడ నుంచి కారు రావట్లేవు, సో ఇప్పుడు గ్రీన్, మనం వెళ్తున్నాం అంతే. బాబా 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 యా వి నీడ్ టు గో దేర్ బ్రో. ఇంత మంచి వ్యూ వచ్చినాక ఆడ ఆపకపోతే కష్టమే. యాక్చువల్లీ మేము సెల్ఫ్ బోట్స్ కోసం వెళ్తున్నాము, సెల్ఫ్ డ్రైవ్ బోట్స్. మధ్యలో ఇలాంటి ప్లేస్ వచ్చింది, ఇంకా ఆపాము. పర్ఫెక్ట్ ప్లేస్ ఇనే. ఇది విండ్మేర్ లేక్ క్రూజ్ అనమాట. షిప్లో వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి మనము. అంటే మన ప్రేమ్ బ్రో కనుక్కుంటున్నాడు ఎంత టైం అవుతుంది ఏందని. బికాజ్ మనకి 5కి అయితే ట్రైన్ ఉంది. సో ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుంది. సో అప్పల్లోగా ఆ క్రూజ్ జర్నీ అయిపోతుందా లేదా అని అడగడానికి అయితే వెళ్ళాడు. మనం ఈలోపు కొంచెం వీడియోస్ అయితే తీస్తున్నాను. క్రూజ్ అయితే కనుక్కున్నాము, అది ఆల్రెడీ వెళ్ళిపోయింది. నెక్స్ట్ క్రూజ్ ఎప్పుడో ఉంది, మాకు సెట్ కాదు టైమింగ్. సో ప్లేస్ బాగుంది కదా, అప్పటి వరకు అయితే డ్రోన్ షాట్స్ అయితే ఎంజాయ్ చేయండి. ఇవన్నీ ఇట్లా వీడియోలు తీస్తున్నానంటే కారణం యూకేకి రావడానికి కారణం నా ఫ్రెండ్ సర్కిల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి. ఇవన్నిటికీ కారణం ఎవరు? మా డాడీ. స్కూల్ నుంచి ఇంటర్ దాకా నాకు కరెక్ట్ టైంలో క్లాస్లో అందరికంటే ఫస్ట్ మా డాడీ ఫీజు కట్టేటోడు. సో ఆయన వల్ల. ఇంకోటి మా అమ్మ వల్ల. చిన్నప్పటి నుంచి నాకు లంచ్ బాక్సులు కట్టి నన్ను రెడీ చేసి, సో మా అమ్మ వల్ల. కిందేసి కొట్టి మా ఇంట్లో ఏముంటే అవి వాడి, పొరక నుంచి ఇనుప రాడు వరకు అన్నీ యూజ్ చేసి నన్ను సెట్ చేసింది మా అమ్మ. సో మా నాన్న మా అమ్మ వల్ల మనం ఈ స్టేజ్కి వచ్చి, లండన్కి వచ్చి కొన్ని గోల్స్ అచీవ్ అయ్యి ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. ఇంకా చాలా చేయాలి లైఫ్లో. దేవుడు నాకు సాథ్ ఇస్తే నేను ఇంకా చాలా చేయాలి. సో ఇలా ప్రతి ఒక్కరి లైఫ్లో సమ్ స్టోరీస్ ఉంటాయి, అవన్నీ ఇన్స్పిరేషనల్ ఉంటాయి. సో అందరూ కష్టపడి పైకి రావాలి, అది ముచ్చట. జర ఎమోషనల్ అయినా ఇంకా వీడియో చూడుర్రి గైస్. ఇప్పుడే ఎండ్ వచ్చింది కదా, మీరు కూడా చూసినారు కదా, నేనైతే అవద్దని చెప్తలే కదా. ఇప్పుడే చూడు ఏమైందిడా, దట్టమైన మేఘాలు, వాన. అది కూడా మామూలు వాన కాదు, గట్టిగా పడుతుంది. ఇది యూకే వెదర్ అంటే. ఈడ యూకేలో చెప్తారు మామ ఒకటి, మూడు డబ్ల్యూని నమ్మొద్దు అంటారు. ఏంటంటే వర్క్ నమ్మొద్దు, వెదరు నమ్మొద్దు, ఉమెన్ నమ్మొద్దు. ఇవి మామ ఉన్నట్టే ఉండి మాయమైపోతాయి మామ. ఇవి మామ వాన అయిపోయింది మామ, వచ్చింది కదా అయిపోయింది. అది యూకే కథ. మాది మా పరిస్థితి. సర్దీలు జ్వరాలు ఉంటే రావు మామ. ఎందుకే ఇంకా మన ఫైనల్ డెస్టినేషన్ విండ్మేర్ లేక్ అయితే వచ్చాము. ఇక్కడనే సెల్ఫ్ బోట్ తీసుకోవాలి. గ్రిల్ కార్వరీ సెల్ఫ్ డ్రైవ్ బోట్ మామ. మనం బోట్ మనమే నడుపుకోవచ్చు. ఇచ్చి పడేద్దాం మామ, బోట్ రైడ్ ఇచ్చి పడేద్దాం. బోట్ రైడ్ కదా, ఇంకా వాన కూడా పడుతుంది. మనం తెచ్చుకున్న జాకెట్స్ అయితే వేసుకుంటే బెస్ట్ అని ఇంకా వేసుకుంటున్నాను సేఫ్ సైడ్. ఫుల్ గాలి ఉంది ఈరోజు అయితే, ఇంకా పోయినాక చూడాలి. ఇంకా ఇవన్నీ షాప్స్ మామ, గిఫ్ట్ షాప్స్, రెస్టారెంట్స్ అన్నీ. ఇంకా
సెల్ఫ్ డ్రైవ్ బోట్స్కి వెళ్ళి ఇవంతా ఎంజాయ్ చేసి రిటర్న్లో ఇక్కడ నుంచి గుర్తుగా గిఫ్ట్స్ అవన్నీ తీసుకొని వెళ్తారు. ఇది చిన్నప్పుడు మనం ఆడుకుంటుండే కదా, గాలి వస్తే తిరుగుతాయి అవి. ఇట్లా అన్ని గిఫ్ట్ షాప్లు ఉన్నాయి ఇక్కడ. అయితే ప్రేమ్ బ్రో అయితే సెల్ఫ్ డ్రైవ్ బోట్స్ కోసం అయితే ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నాడు, అనుకుంటున్నాడు. ప్రేమ్ బ్రో అక్కడ ఎంక్వైరీ చేస్తున్నాడు కదా, నేనైతే వీడియో కవర్ చేద్దామని ఇక్కడికి వచ్చాను బోట్స్ దగ్గరికి. ఇప్పుడు మనం తీసుకునే బోట్స్ ఇవే మామ, సెల్ఫ్ డ్రైవ్ బోట్స్. మంచి ఒక 4 మెంబర్స్ బోట్ తీసుకొని అలా లేక్లో నడుపుకుంటూ వెళ్ళొచ్చు. మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అనుకుంటా. మామ విండ్ ఈరోజు చాలా ఎక్కువ ఉందంట యూకేలో. యూకే అంటే సేఫ్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. యాక్చువల్లీ నిన్న నైట్ నుంచి చాలా పెద్ద పెద్ద గాలులు, చెట్లు చాలా ఇట్లా ఊతున్నాయి అనమాట. చాలా గాలి అయితే ఉంది. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ విండ్ వల్ల మేము ఈరోజు ఏమీ బుకింగ్స్ అయితే తీసుకోవట్లేదు, కొంచెం ఇంత రిస్క్ ఉన్నామా వాళ్ళైతే అలౌ చేయరు. సో ఇంత విండ్ ఉంది, కొంచెం వాటర్ వేవ్స్ ఎక్కువ ఉన్నాయి, ఈరోజు మేము సెల్ఫ్ డ్రైవ్ బోట్స్ అయితే ఇవ్వట్లేదు, బుకింగ్స్ తీసుకోవట్లేదు అన్నారు. సో ఒక ఆప్షన్ అయితే ఉంది, పెద్ద క్రూజ్ తీసుకోవచ్చు. ఇదైతే సెల్ఫ్ డ్రైవ్ బోట్స్ మజా వస్తుంది యాక్చువల్లీ. కానీ మన బ్యాడ్ లక్, ఈరోజు విండ్ ఎక్కువ ఉంది, మన చేతుల్లో లేదు ఇంకా అది. సో నో సెల్ఫ్ డ్రైవ్ బోట్ ఈరోజు. చాలా విండ్ ఉంది, చాలా అంటే చాలా విండ్ ఉంది ఈరోజు, చూస్తున్నారు కదా ఎంత. ఇంకా ఏం జరిగినా మన మంచి కోసమే అనుకొని వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మేము గిఫ్ట్ షాప్లో ఏం కొన్నాము, నెక్స్ట్ ఏం జరిగింది, అవన్నీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో స్టే ట్యూన్ యమునూర్ అబ్బాయి.